ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। సీతమ్మకు నేయిస్తిమి చేనేత చీర భద్రాద్రి రామయ్య కళ్యాణంలో సీతమ్మ మురిసిపోయేలా భద్రాద్రి సీతమ్మ చెత్తకు సిరిసిల్ల నేత కార్మికుడు నేసిన పట్టుచీర చేరనుంది। ఈ నెల 17న భద్రాచలంలో జరగనున్న సీతారాముల కళ్యాణానికి సిరిసిల్ల నుండి సీతమ్మకు పెళ్లి చీర పంపేందుకు సిద్ధమైంది। కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన సిరిసిల్ల చేనేత కళాకారుడి మరో అద్భుత ప్రతిభ వెలుగులోకి వచ్చింది। ప్రతి సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణానికి చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ ఆనవాయితీగా సీతమ్మకు పట్టుచీర ఇస్తున్నాడు। అయితే ఈ చీరను తన మెదడుకు పదును పెట్టి అద్భుతంగా నేశాడు। చేనేత మగ్గంపై సీతారాముల కళ్యాణం జరిగే తీరు, చీర అంచులో భద్రాద్రి దేవాలయంలో ఉన్న సీతారాముల ప్రతిరూపాలు వచ్చే విధంగా చేశాడు। అలాగే చీర మొత్తం శంకు చక్ర నామాలతో పాటు బార్డర్లో జై శ్రీరామ్ అనే నినాదం వచ్చే విధంగా తీర్చిదిద్దాడు। వెల్ది హరిప్రసాద్ 6 రోజుల పాటు చేనేత మొగ్గపై శ్రమించి చీరను వేశాడు। ఈ చీర బరువు 800 గ్రాములు ఉండగా ఇందులో 2 గ్రాముల బంగారం, 150 గ్రాముల వెండి పట్టు దారాలతో నేశాడు। చీర కొంగులు సీతారాముల కళ్యాణం బొమ్మను నేయడం ఈ చీర విశేషం। ఈ చీరను ఈ రోజు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు చూపించి సీతారాముల కళ్యాణానికి అందిస్తానని హరిప్రసాద్ తెలిపారు। గత సంవత్సరం పట్టు పీతాంబరం చీరను నేసి సిరిసిల్ల తరపున భద్రాద్రి దేవస్థానానికి పంపించినట్లు వారు తెలిపారు। ఇంతటి ప్రతిభ కలిగిన వెల్ది హరిప్రసాద్ ను పలువురు అభినందిస్తున్నారు। పేరు వెల్ది హరిప్రసాద్, మా రాజన్న సిరిసిల్ల జిల్లా। నేను చేనేత కార్మికుని। చేనేతలో అగ్గిపీటలో ఉండే చీర, దబనంలో దూరే చీర, అంతేకాకుండా నేతల ముఖ చిత్రాలు కూడా ఎన్నో నేసినాను। G20 లోగో కూడా నేసి దేశ ప్రధాని మన్ననలు పొందినాను। మొన్నటికి మొన్న అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కూడా సీతమ్మ వారికి బంగారు పట్టు చీర కూడా నేసినాను। ఇప్పుడు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణానికి పట్టు చీర నేయాలి, సీతమ్మ వారికి పట్టు చీర నేయాలన్న ఉద్దేశంతో ఈ చీరను రూపొందించడం జరిగింది। ఈ చీర కొంగులో సీతారాముల కళ్యాణం, చీర కింది బాడాల్లో భద్రాద్రి సీతారాముల ప్రతిరూపాలు మరియు పై బాడల్లో జై శ్రీరామ్, చీర మొత్తం కూడా శంకుచక్ర నామాలు వచ్చే విధంగా ఈ చీరను రూపొందించి 4 రోజుల పాటు చేనేత మగ్గంపై ఈ చీరను నేసినాను। ఈ చీర బరువు 800 గ్రాములు ఉంటుంది। ఇందులో 2 గ్రాముల బంగారం మరియు 150 గ్రాముల వెండి ఉపయోగించి ఈ చీరను నేయడం జరిగింది। ఈ చీరను దేవాదాయ శాఖ మంత్రికి చూపించిన తర్వాత దీన్ని భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి అందిస్తాను। ఇదే విధంగా ప్రతి సంవత్సరం సిరిసిల్ల నేతన్నకు ఈ భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను। గ్రామ రక్షణలో భాగంగా సీసీ కెమెరాలు అవసరమున్నాయని అడిగిన వెంటనే స్పందించిన సామాజిక కార్యకర్త నాగిలి దేవానంద్కు రుణపడి ఉంటామని ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామస్తులు తెలిపారు। ముస్తాబాద్ మండలం కొండాపూర్లో గ్రామ రక్షణ నేరాల నియంత్రణ కోసం ముస్తాబాద్ ఎస్ఐ శేఖర్ రెడ్డి సూచనల మేరకు గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు స్థానికులు ముందుకొచ్చారు। ఈ క్రమంలో గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త నాగిలి దేవానంద్ ముంబైలో స్థిరపడ్డారు। మాజీ సింగిల్ విండో డైరెక్టర్ బొందుడుల దేవిరెడ్డి సమాచారాన్ని దేవానంద్కు తెలపడంతో స్పందించిన దేవానంద్ 50,000 విలువగల 4 సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు। అట్టి కెమెరాలను నేడు గ్రామస్తులు ప్రారంభించుకున్నారు। గతంలో గ్రామంలో మంచినీటి సమస్య, పాఠశాలలో మౌలిక వసతులు, దేవాలయ నిర్మాణానికి నిధులు అందించిన దేవానంద్ను గ్రామస్తులు శాలువాలతో సత్కరించి అభినందించారు। ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు। నాగిలి దేవానంద్ గారు వారు సహకరించి ఇక్కడ చేయడం ఎంతో సంతోషకర విషయం। ఇదే కాకుండా సమాజ సేవ చేయాలని ఎన్నింటికో తన సాయశక్తుల కృషి చేసినటువంటి ఉంటాయి, డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఇచ్చుడు చాలా అవసరం కాబట్టి దాన్ని తాను మంచి మనసుతోటి ప్రతి కార్యక్రమంలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నట్టు వారు వచ్చి మొన్న కూడా అక్కడ నీళ్ళకు ఇబ్బంది అవుతుందంటే ఇంత క్రితం తోడింది మన బావి ఇట్లా అవుతుందంటే
అప్పటికప్పటికే భావాలు ఆ వ్యాధులు ఓపి ఆ పూటిక తీసి నీకు ఈ ఊరికి కావాల్సిన ఏ పనులున్నా నాకు చెప్పమని మంచి మనసుతోటి ముందుకొచ్చిన దేవానంద్ గారికి మా ఊరి తరఫున మా అందరి తరఫున ధన్యవాదాలు. మరియు కూడా అన్ని విషయంలో పాల్గొని అన్నింటినీ వారు ఆరోగ్యాలతో ఉంటూ సిరి సంపదలతో తొలతూగుతూ ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలను తను పాల్పంచుకొని సమాజ సేవ చేస్తారని నేను కోరుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు కొండాపూర్ గ్రామంలో గ్రామ రక్షణ కొరకు మాకు మా మండలంలో ప్రతి విలేజ్లో సీసీ కెమెరాలు అమర్చుకున్నారు. అందులో భాగంగా మా కొండాపూర్ గ్రామంలో సీసీ కెమెరాలు లేవు అని మా గ్రామ వాస్తవ్యులైన నాగిలి దేవానంద్ ముంబై గారు ఆయన దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకువెళ్ళిన వెంటనే ఆయన ఎటువంటి సంకోచం లేకుండా నా వంతు నేను సాయంగా ఎంతైతే అల్లుడు అని అడగగానే మామకు 50,000 అయితే అనగానే 50,000 అనగానే వెంటనే సమకూర్చినందుకు ఆ నాగలి దేవానంద్ గారికి ఆ కొండాపూర్ గ్రామస్తుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఆయన చేసే సామాజిక సేవలో భాగంగా ఇది చిన్నదే అయినా కూడా ఈరోజు మా కొండాపూర్ గ్రామానికి సీసీ కెమెరా అమర్చుకున్నామంటే ఆయనకు గొప్పగా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చూసినట్టయితే మొట్టమొదటి నుండి గ్రామంలో ఇవాళ నీళ్లు తాగుతున్నామంటే ఆయన యొక్క కృషే. మా మాజీ సర్పంచ్ గారు అడగడం, ఆయన ఇవ్వడం, వాళ్ళిద్దరిగా కవల పిల్లల లెక్క ఒకరి నోట్లో ఒకరు ఉన్నట్టు ఉండి గ్రామానికి ఇవాళ నీరు తీసుకురావడం కానీ, స్కూల్లో కంప్యూటర్స్ కానీ, మైక్ సౌండ్ కానీ, స్కూల్లో గేట్ కొరకు కానీ ఏదన్నా ఒకటి ఆ సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా మాకు నాగలి దేవానంద్ గారు గుర్తొస్తారు. దానికి మళ్ళీ ముఖ్యంగా ఇప్పుడు మా సాయిబాబా దేవాలయం నిర్మాణంలో ఉన్నది, అది కూడా మధ్యలో ఆగిపోయింది. దానికి మా గ్రామ పెద్దలైన బాలరెడ్డి గారు ఆయన దృష్టికి తీసుకువెళ్ళంగానే ఎంతైతే అంటే 10 లక్షలు అవుతాయి. 10 లక్షల కొరకు ఇప్పుడు దాదాపు 5 లక్షలు సమకూర్చిండు మా దేవానంద్ గారు సాయిబాబా దేవాలయానికి. దానికి కూడా మా గ్రామస్తుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తుంది. నమస్కారం. కొండాపురం గ్రామ ప్రజలకు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మరి సింగిల్ విండో మాజీ వైస్ చైర్మన్ గారు, అలాగే ఇంకా నా మిత్రులందరికీ మరి హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యలో దేవిరెడ్డి గారు మరి ముస్తాబాద్ ఎస్ఐ గారు నాతో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అన్ని ఊర్లలో సీసీ కెమెరాలు ఫ్రీ చేశారు సార్. అక్కడక్కడ వాళ్ళు డోనర్సే ఉన్నారు, ఇచ్చి చేయించుకున్నారు వాళ్ళ ఊర్లలో. మరి మీ ఊర్లో మీరు అనేక కార్యక్రమాలు చేశారట, మరి ఇది కూడా ఒకటి మాకు సాయం చేయండి అని చెప్పి ఎస్ఐ గారు మాట్లాడడం జరిగింది. అది ఎందుకంటే రక్షణ శాఖకు సంబంధించిన విషయం కాబట్టి ఎస్ఐ గారు ముందుకు ఫోన్ చేసి అడగడం వల్ల నేను సరే అన్ని విలేజ్లో అయినప్పుడు మన విలేజ్లో కూడా ఒకటి ఉండాలి అనే ఉద్దేశంతో ఇది నేను ఏర్పాటు చేయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖ నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ పలు కార్యక్రమాలు చేపట్టారు. అగ్నిమాపక వారోత్సవాలు నేటి నుంచి వారం రోజుల పాటు జరుగుతుండగా సిరిసిల్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ పాత బస్టాండ్ పరిసర ప్రజలకు అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. అగ్నిమాపక సిబ్బంది ప్రమాదాల నివారణ కోసం పలు విన్యాసాలు చేశారు. ఇందులో అగ్నిమాపక కేంద్రం ఇన్ఛార్జి నరసింహాచారి మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ వారోత్సవాల్లో ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రజలతో పాటు స్కూల్ విద్యార్థులకు ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లీడింగ్ ఫైర్మ్యాన్ మహిపాల్, ఆపరేటర్ నవీన్ కుమార్, ఫైర్మెన్లు సాగర్ రెడ్డి, నాగరాజు, ప్రవీణ్ కుమార్, సాదిక్, రాజు తదితరులు పాల్గొన్నారు. అగ్నిమాపక శాఖ తరఫున ఈ వారం పాటు ఏప్రిల్ 14 నుంచి 20 వరకు మేము వారోత్సవాలు జరపడం జరుగుతుంది. అంటే ముఖ్య ఉద్దేశం ఎందుకు అంటే 1944 సంవత్సరంలో బాంబాయిలో ఒక షిప్ ప్రమాదంలో 44 మంది ఫైర్మెన్లు చనిపోవడం జరిగింది బ్లాస్ట్ అయ్యి. అప్పటి నుంచి ఎవ్రీ ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని ప్రమాదాల పట్ల అవగాహన ప్రజలు కల్పించడం కోసం రోజుకొక ఏరియాలో, ఒకరోజు బస్టాండు,
ఓ రోజు కాంప్లెక్స్, ఓ రోజు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఓ రోజు హాస్పిటల్స్, ఇట్లాంటి వాటిల్లో ప్రతిరోజు మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి అగ్ని ప్రమాదాలు జరగకుండా సహకరించాలని కోరుతున్నాను. 20 వారోత్సవాల సందర్భంగా అగ్నిమాపక వారోత్సవం సందర్భంగా ఈరోజు డెమో కార్యక్రమం బస్టాండ్లో ఉన్నందున డెమో ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆదాయ పత్రిక తంగళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తంగళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ పునఃప్రతిష్ఠాపన మహోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వీరి వెంట జడ్పీటీసీ పూర్మాని మంజుల లింగారెడ్డి, మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. तस्मै ब्रह्माजा आयुकीर्तिं प्रजन्दतो भागनैवेदं भागं देवेभ्यो प्रणयते श्रीवर्धतां दीर्घमायुर्धिरो फलं मनोरथ फलं पुत्रपौत्रं मे श्रियात् अतः श्रान्तिं प्रयच्छ मे यदिगिरिगमनज्ञान दिव्य प्रबोधा रक्षाबंधन मुहूर्तो परिवर्धनावे रक्षस्वमांबरे दानवेन्द्रो महाबला हे नत्तुंबरि रक्षस्वमांबरे बले रक्षाबंधन सुमुहूर्तो दानवेन्द्रो महाबला हे नत्तुंबरि पद्मास्या पशुरे गोत्रोद्भवस्या आदि वंशोद्भवस्या. సిరిసిల్ల శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి ట్రస్టు ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం శ్రీ మధుసూదనానంద సరస్వతి కరకమలములచే ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని గాంధీనగర్ శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ కాలభైరవ ప్రాణ ప్రతిష్ఠ మరియు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ కాలభైరవ దేవాలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మరోవైపు శ్రీ భక్తాంజనేయ రుక్మిణి విఠలేశ్వర స్వామి దేవాలయ గోపుర ప్రతిష్ఠ నిర్వహించారు. మరోవైపు కలశ పూజ, కుంభాభిషేకం వంటి కార్యక్రమాలు జరిగాయి. నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇట్టి దైవ కార్యక్రమాలు బ్రహ్మశ్రీ రాచల రఘురామ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం మహాన్నదాన కార్యక్రమం చేపట్టారు. భక్తులు భారీగా తరలివచ్చి ఆ కాలభైరవ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. పాపత సంబంధమైన కర్మలు అంటే వాటిని పూర్తిగా మార్చుకోవాలి, కూడా స్పర్శ చేయాలి. ఈ విధంగా అక్కడ మీరు వేడుకోవాలి, స్వామి నా లోపల నుంచి ఈ భూమిపై పడడంతోనే ఇక్కడ ఉండేటటువంటి కాలం నుంచి అవన్నీ మనకు ఆకర్షణ అవుతాయి. మనం పెరిగి పెద్ద అయ్యేటప్పుడు మనం పెరిగే తల్లిదండ్రుల యొక్క సంస్కారాలు ఇవన్నీ కూడా ఒక్కోసారి ఉద్యోగంతో ఉంటాయి. పిల్లలు పెంచేటటువంటి తల్లిదండ్రుల యొక్క సంస్కారాలు అయిపోయింది, వాళ్ళ సాయంత్రం దాకా మనతోనే వారు ఉంటారు. అందరూ కూడా ప్రతిష్ట సమయంలో స్వామివారి స్పర్శ చేయొచ్చు. స్వామివారి యొక్క విగ్రహాన్ని మనము ఊరేగింపు తర్వాత ప్రతిష్ట కోటం మధ్య తీసుకుని వెళ్ళి మనము ప్రతిష్ట చేసిన
గంభీరావుపేట మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్వసభ్య సమావేశం ఎంపీపీ వంగా కరుణ ఆధ్వర్యంలో జరిగింది. గంభీరావుపేట మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో ఎంపీపీ వంగా కరుణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, పరశురాములు, నాగభూషణం అధికారులపై మండిపడ్డారు. అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా పన్నులను వ్యవహరిస్తున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బిల్డింగ్ ఉన్న వారికి కేటాయించారని, నిరుపేదలకు అందలేదని వెంటనే సర్వే జరిపించి నిరుపేదలకు అందే విధంగా చూడాలని ఎన్నిసార్లు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ నీటిని సక్రమంగా ప్రజలకు అందే విధంగా చూడాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. విద్యుత్ బిల్లులను ప్రభుత్వం మాఫీ చేయగా ఇప్పటి వరకు నిరుపేదలకు మాఫీ కాలేదని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. మాఫీ కాని వారు మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో చుట్టూ తిరగకుండా వారి వారి గ్రామాల్లో గ్రామ పంచాయతీలో అప్లికేషన్ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పనులను ఇప్పటి వరకు చేసిన పెండింగ్ బిల్లులను అందకపోవడంతో ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయాయని వెంటనే బిల్లులను చెల్లించారన్నారు. గంభీరావుపేట నుంచి లింగన్నపేట మార్గం మధ్యలో ఉన్న బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని, లేని ఎడల వర్షాకాలంలో మళ్లీ రాకపోకలు రవాణా నిలిచిపోతాయని ఎంపీటీసీ రాజేందర్ డిమాండ్ చేశారు. వివిధ గ్రామాల్లో విద్యుత్ లూజ్ లైన్లను వెంటనే పూర్తి చేయాలన్నారు. కుక్కల దాడి ప్రజలపై ఎక్కువ అవుతున్నాయని మండల ఎంపీడీఓ అధికారి రాజేందర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వంగకర్ణ, వైస్ ఎంపీపీ దోసల లత, జడ్పీ కోఆప్షన్ హైమద్, సెస్ డైరెక్టర్ నారాయణరావు, ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, పరశురాం, నాగభూషణం, ఎంపీడీఓ రాజేందర్, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. బస్సు వస్తే మళ్ళీ బండి వెహికల్ వెళ్తలేదు, ఎట్లా ప్రాబ్లం ఎట్లా మరి చెప్పండి, పోదామా చూద్దామా? ఇప్పుడు పైపుల మంద మనం మూడు పైపులు సార్, అవి అవతల వ్యక్తులు అప్రోచ్ చేసి అయితే కొంచెం ఏమైనా తక్కువ పడితే మట్టి పోతుంది. మరి ఏం చేస్తామని చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంటుందా? అంటే ఆయనకి సంబంధం లేదా? మాకు సంబంధం లేదు, మాకు ఏమి ఇంటిమేషన్ వస్తుంది, నా పరిధిలో వస్తుంది. నాకేమైనా ఇంటిమేషన్ ఇచ్చి చేసినావు? నేను అడుగుతాను ఇప్పుడు, నువ్వు మట్టి పోసినప్పుడు నాకు చెప్పినా దాని ఎక్స్పెక్టేషన్ ఏమో, పోయేటప్పుడేమో సార్ ఎంత వాల్యుయేషన్ ఉంటుందని చెప్పేసి ఏమో మీ అంచనా ప్రకారం రాసుకుంటారు. మరి భర్తీ చేసేటప్పుడు మరి నువ్వు ఎంపీటీసీ ఉన్నానని చెప్పేసి నాకు ఏదో చెప్పవా? ప్రతి సంవత్సరం మీరు చూస్తున్నారు కదా సార్, ప్రతి సంవత్సరం మాట్లాడండి సరే. మనకి ఇప్పుడైతే మీరు ఉపాధ్యక్షులత గారికి, అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణరావు గారికి, వచ్చినటువంటి ఎంపీటీసీలకు, మరి మండల అధికారులకు, మరి గ్రామాలలో స్పెషల్ ఆఫీసర్లుగా ఏర్పడినటువంటి స్పెషల్ ఆఫీసర్లకు, పత్రికా విలేకరులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈనాటి సర్వసభ సమావేశంలో సభ్యులు కోరినటువంటి సలహాలు, సూచనలు నోట్ చేసుకొని మరి పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తామని చెప్తూ, మరి ఈ వచ్చే ఎండాకాలంలో ఎలాంటి తాగునీరుకు ఇబ్బంది లేకుండా స్పెషల్ ఆఫీసర్లు వాటర్ వచ్చేలా ప్రయత్నం చేయాలని మరి సెక్రటరీలను, గ్రామ పెద్దలను అందరినీ కోఆర్డినేటర్ చేసుకుంటూ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటూ మరి సమావేశానికి
ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రక్తదాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వంగ గిరిధర్ రెడ్డి 48 సార్లు రక్తదానం చేసి రికార్డు సాధించారు. తెలుగు వెలుగు సాహితీ వేదిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో త్యాగరాయ గాన సభలో మహానంది పురస్కారాన్ని గిరిధర్ రెడ్డి అందుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో వంగ గిరిధర్ రెడ్డికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధికంగా ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసిన గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, నాయకులు పందిల్లి లింగంగౌడ్, వంగ గిరిధర్ రెడ్డి, గుండాడి రామరెడ్డి, కొత్తపల్లి దేవయ్య, గుర్రపు రాములు, బండారి బాలరెడ్డి, గంటా బుచ్చగౌడు, రామచంద్ర నాయక్, వడ్నాల ఆంజనేయులు, పొన్నాల మల్లారెడ్డి, కంకనాల శ్రీనివాస్, సోషల్ మీడియా ప్రతినిధి భీపేట రాజకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన రక్తాన్ని దానం ఇచ్చి ఆదుకోవడం జరిగింది. దానిలో కూడా భాగంగానే మనకు తెలుగు వెలుగు వారు ఈరోజు అవార్డు ఇవ్వడం పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మా పార్టీ నాయకుడు కాబట్టి మేము ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలియజేస్తాం. ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి గారు చాలామంది బ్లడ్ డొనేషన్ చేసినందుకు తమ్ముడికి థ్యాంక్ యూ. మేము కూడా మా లయన్స్ క్లబ్ తరఫున మేము కూడా డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు కూడా తమ్ముడికి చెప్తే అన్న మీరు ఎక్కడ ఇచ్చేది ఉన్నా మాకు ఇంటికి మేము కూడా వచ్చి ఆపదలో ఆదుకుంటాం, బ్లడ్ డొనేషన్ చేస్తాం. నేను ఇంతమందికి ఇచ్చిన అప్పుడు చెప్పడం జరిగింది. నిన్న అవార్డు తీసుకునే వరకు 48 మందికి డొనేషన్ చేసిండు. అందు మూలంగా మన మండల్కు అవార్డు వచ్చినందుకు మనకి ధన్యవాదాలు. ఇటీవలే ఆర్థిక ఇబ్బందులు తాళలేక తెంబరవేణి లావణ్య ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని జిల్లా మేరుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఓదేలు శ్రీనివాస్ పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పద్మానగర్ కు చెందిన తెంబరవేణి లావణ్య వైద్యానికి డబ్బు లేని స్థితిలో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోగా వారి కుటుంబాన్ని మేరుకుల సంఘం నాయకులు పరామర్శించారు. జిల్లా అధ్యక్షుడు ఓదేలు శ్రీనివాస్ మృతి చెందిన లావణ్య భర్త రమేష్ కు 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆర్థికంగా వెనుకబడిన మేరుకులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని వారికి ప్రత్యేకించి కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు వెచ్చించాలని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. పరామర్శించిన వారిలో రామగిరి చంద్రయ్య, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దీకొండ లక్ష్మణ్ స్వామి, రామగిరి శ్రీనివాస్, టి శ్రీనివాస్, రామగిరి దిలీప్, శేషగిరి, అరప రమేష్, పెండ్యాల భిక్షపతి, గణేష్, రాళ్ల వేణు, రాయలస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెంబరవేణి లావణ్య వారి కుటుంబాన్ని ఆదుకోవాలనేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా మేరు సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో కొంత ఆర్థిక సహాయాన్ని, ఒక 10,000 ఆర్థిక సహాయాన్ని ఈరోజు లావణ్య భర్త అయినటువంటి వారి కుటుంబము తెంబరవేణి రమేష్ గారికి అందజేయడం జరిగింది. తెంబరవేణి లావణ్య గారు గత కొన్ని రోజుల నుండి అనారోగ్య పాలై హాస్పిటల్లో చూపించుకోలేనటువంటి ఆర్థిక స్తోమత లేక అయినప్పటికీ కూడా కరీంనగర్ ఉన్నత హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని 4-5 లక్షల రూపాయలు అక్కడక్కడ అప్పులు చేసి వారి భార్యను రక్షించుకోవాలనేటువంటి ప్రయత్నంలో రమేష్ గారు చాలా ప్రయత్నం చేసినప్పటికి కూడా వారి భార్యను కోల్పోయినారు. వారి కుటుంబానికి, వారికి మా మేరు సంఘం తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మనోధైర్యాన్ని కల్పిస్తూ ఈరోజు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మా మేరు సమాజంలో మా మేరు కులస్తుల పరిస్థితి చాలా దుర్భర పరిస్థితిని ఏర్పడ్డది. ఇటువంటి సందర్భంలో ఈ బట్టలు కుట్టుకునేటువంటి
పాయింటు షర్టు జాకెట్ ఇట్లాంటి వృత్తి మా మేరోళ్ళ వృత్తే కాబట్టి ఇది హైజాక్ అయ్యి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులస్తులు ఈ వృత్తిని నేర్చుకోవడం వల్ల మా కులస్తులకు పూర్తిగా సమాజంలో గుర్తింపు లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఈరోజు వారి భార్య చనిపోవడం వలన ఆర్థిక పరిస్థితి లేక వారి భార్యను రక్షించుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కావున ప్రభుత్వము పాలకవర్గ నాయకులు కానీ ప్రభుత్వము మా మేరు కులస్తులను గుర్తించి ఇట్లాంటి పేదవారిని ఆదుకొని వారి కుటుంబాలకు బాసటగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 25న మహనీయుల జయంతోత్సవ సభను ఇలంతకుంట మండల కేంద్రంలోని వైసే భవన్లో ఏర్పాటు చేస్తుండగా ఇందుకై ముద్రించిన కరపత్రాలను ఈ రోజు ఆవిష్కరించారు. దేశ మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పులే, బాబు జగజ్జీవనరావు వంటి మహనీయుల జయంతోత్సవ సభలను ఈ నెల 25న తలపెట్టగా ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలా బాబు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘాల రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ సావనపల్లి రాకేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గన్నేరావు నరసయ్య మాట్లాడుతూ ఇంత గొప్ప మహనీయులు జన్మించిన నెల ఏప్రిల్ ఫూల్ నెల ఎలా అవుతుంది? ఆధునిక భారతదేశంలో ఉన్న యువత యువకులారా, మన బతుకులకు వెలుగులు నింపిన మహనీయులు జన్మించిన నెలను ఒక పండుగలాగా జరుపుకుందామని, మహనీయుల ఆశయాల సాధన నెలగా జరుపుకుందాం. మహనీయుల జయంతోత్సవ సభకు కార్మికులు, కర్షకులు, మేధావులు, యువకులు, విద్యార్థులు, మహిళలు, ప్రజలందరూ రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యులు పసుల బాలరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంద అనిల్ కుమార్, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు సామ నరసింహారెడ్డి, ఏనుగుల లింగన్న పాటిల్, సావనపల్లి శంకర్, గరిగే రవి ముదిరాజ్, కేశవేణి శ్రీనివాస్ యాదవ్, దురుముట్ల రాజు ముదిరాజు, కాసుపాక రాములు, గడ్డం సింహాద్రి, మచ్చ ప్రభాకర్, గడ్డం తిరుపతి, సావనపల్లి ప్రభాకర్, మచ్చ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలో దళిత బహుజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీన మండల కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నటువంటి మహనీయుల జయంతోత్సవ సభ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పులే, బాబు జగజ్జీవనరావు గారు ఈ ముగ్గురు మహనీయులు పుట్టినటువంటి ఈ ఏప్రిల్ మాసాన్ని ఈ బ్రిటిష్ వారు వదిలిపెట్టినటువంటి ఏప్రిల్ అనగానే తెలిసి తెలియనటువంటి విద్యార్థి వయసులో ఉన్నటువంటి యువకులు కానీ చాలామంది ఏప్రిల్ అనగానే ఏప్రిల్ ఫూల్ అనేది అదొక ఆనవాయితీగా వస్తూ ఉంది. ఇది ఏప్రిల్ ఫూల్ కాదు, మహనీయులు జన్మించినటువంటి నెల, ఇది ఒక పండగ నెల. ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని మహనీయుల జయంతోత్సవ సభ ఏప్రిల్ 25న నిర్వహించడం కోసం మరియు దళిత బహుజన ప్రజా సంఘాలు అందరం కలిసి ఒక నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అనాదిగా వస్తున్నటువంటి కొన్ని దురాచారాలను రూపుమాపి ఏప్రిల్ మాసం అంటే మహనీయులను జన్మించినటువంటి ఈ ఏప్రిల్ మాసాన్ని ప్రజలకు వివరించాలని చెప్పి, అలాగే ఈ ఏప్రిల్ మాసంలో పుట్టినటువంటి మహనీయులు ఈ దేశం కోసం, ఈ భారత రాజ్యాంగం కోసం, అలాగే వెనుకబడినటువంటి తరగతులకు విద్య కోసం, హక్కుల కోసం ఎంతోమంది పోరాటం చేశారు. అందులో బాబు జగజ్జీవనరావు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే ఈ ముగ్గురు మహనీయులు ఈ ఏప్రిల్ మాసంలోనే జన్మించారు. కాబట్టి వారి చరిత్రను ఏప్రిల్ 25న మనం జరుపుకున్నటువంటి సభలో రాష్ట్ర స్థాయిలో అటువంటి కొంచెం స్పీకర్స్ అంటే మంచి అవగాహన కల్పించడం కోసం మన మండలానికి వస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఈ సభను యువత వినియోగించుకొని వారి మార్గాన్ని ఆచరించాలని కోరుకుంటూ, బీజేపీ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, రానున్న ఎన్నికల్లో బీజేపీని బొందపెట్టడం ఖాయమని బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దుమ్మటి నరసయ్య అన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ బీజేపీ అసత్య ప్రచారాన్ని ప్రజలు నమ్మరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలో 5ంటిని నెరవేర్చడం జరిగిందని, కేవలం మహిళలకు 2500 రూపాయలు ఇచ్చే పథకం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆగిపోయిందన్నారు. బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజలకు పంచుతున్న కరపత్రాలలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ ప్రజలకు అందించే సమయంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా వచ్చిన కోడ్ వలన ఆగిపోవడం జరిగిందన్నారు. మాట ఇస్తే వెనుకకు తీసుకొని అబద్ధమాడే ప్రసక్తే లేదన్నారు. ప్రధానమంత్రి మోదీ జన్ధన్ ఖాతాలు తీయమని, సంవత్సరానికి 15 లక్షల రూపాయల ఖాతాల్లో వేస్తామన్నారు. సంవత్సరానికి నిరుద్యోగ యువకులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాట తప్పడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి
ప్రధానమంత్రి మోదీ వలన అదానీ, అంబానీ, లలిత్ మోడీ, నీరవ్ మోడీలకు బడా వ్యాపారులకు బకాయిలు మాఫీ చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు వరగబెట్టిందేమీ లేదన్నారు. బీజేపీ పార్టీలో కింది స్థాయిలో కార్యకర్తలు కేసుల్లో ఇరుకొని ఇబ్బంది పడతా ఉంటే కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం ఆ పార్టీ నాయకులు చేయడం లేదన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా కార్యదర్శి లింగంగౌడ్, గిరిధరెడ్డి, నాయకులు గంటా బుచ్చగౌడ్, చెన్నిబాబు, బీపేట రాజు, కొత్తపల్లి దేవయ్య, బండారి బాలరెడ్డి, రాములు పాల్గొన్నారు. పోయి మాటలు మాట్లాడు తప్పు, ఏమన్నా మాట్లాడేది ఉంటే ఆలోచన చేసుకొని మాట్లాడు. నువ్వు వంచే పత్రాలన్నీ మోసం, నువ్వు ఇస్తా అంటే కూడా వాళ్ళు నమ్మరు, నువ్వు ఏది చెప్పినా కూడా నమ్మే ప్రసక్తి లేదు. 5 సంవత్సరాలు పార్లమెంట్లో, కరీంనగర్ పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించినావు. నువ్వు ఏం చేసినావు? ఇక్కడ ఏ ఒక్క మండలానికి ఇదొకటి గుర్తుంది, నేను చేసిన ప్రజలకు ఇది చేసిన అని ఒకటి చెప్పు. అన్ని తప్పుడు ప్రచారాలు చేసి ఎంపీగా అయినావు. మీరు మీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు చేసింది. ప్రధానమంత్రి అప్పుడు మాట ఇచ్చిండు, 0 అకౌంట్లు తీపించిండు. ఏ అకౌంట్లనన్నా 15 లక్షల రూపాయలు ఇచ్చినవా? అది కాంగ్రెస్ పార్టీని అనే అర్హత మీకు లేదు. మేము ఇస్తామన్న 6 గ్యారంటీలు ఇచ్చినాం, మిగతాయి కూడా ఇస్తాం. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆ 500 బోనస్ కూడా ఇచ్చడానికి సిద్ధంగానే ఉన్నాం. వర్షాకాల పంటకు అది కూడా ఇస్తామని మా ముఖ్యమంత్రి వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు రైతులకు అప్పుడు మీలాగా 2 కిలోలు 3 కిలోలు దోసుకునేది లేదు. ప్రతి ఒక్క మార్కెట్లో అక్కడ నెంబర్ పెట్టిండ్రు, ఆ నెంబర్లకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. మీలాగా 4 కిలోలు 5 కిలోలు దోసుకొని రైస్ మిల్లర్ల దగ్గర పంచుకున్నట్టు కాదు. టీఆర్ఎస్ వాళ్ళు అదే ప్రకారంగా చేసిరు, ఆ ప్రచారం చేసి ఓడిపోయారు. మీరు కూడా అదే చేస్తే మీరు కూడా ఓడిపోవడం ఖాయం. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ సెంటర్లో వచ్చేది ఖాయం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడు, నేర్చుకోండి. జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలం లోపల బీజేపీ పార్టీ కరపత్రాల రూపంలో కూడా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను అమలుపరచలేదు, 6 గ్యారంటీలు బోగస్ అయినవి ఒక తప్పుడు ప్రచారము చేస్తూ ఉన్నారు. వాటిని నిర్ద్వందంగా ఖండిస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. అందులోపల మహాలక్ష్మికి 2500 ఏదైతే మహిళలకు ఇచ్చేది ఉన్నదో అదొకటి ఎన్నికల కోడ్ మూలంగా ఆగింది తప్ప మిగతా 5 గ్యారంటీలు ఆల్రెడీ అమలు పరుస్తూ ఉన్నాం. ఒకటి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటే నడుస్తూ ఉన్నది. రెండవది, గ్యాస్ సిలిండర్కు 500 అంటే నడుస్తూ ఉన్నది. మూడవది, ఏదైతే ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినామో ఇండ్ల పథకం కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నడుస్తూ ఉన్నది. మేము ఇచ్చినటువంటి ఈ 5 ఇప్పటికే అమల్లోపటికి రావడం జరిగింది. గృహజ్యోతి కింద కూడా 200 యూనిట్ల వరకు ఫ్రీగా నడుస్తూ ఉన్నది. అందులోపల అమలు పరచనిది ఏది అంటే 2500 మహిళలకు ఇచ్చేటువంటిది ఒకటి ఆగింది. ఈ 6 గ్యారంటీ లోపల ఒకటి ఆగింది, అది ఎలక్షన్ మూలంగా ఆగింది. మీరు చెప్పినటువంటి ఈ లోపల అంశాలు అవి ఇస్తామన్నాం, చేస్తాం. రైతులకు 500 బోనస్ కానీ రుణమాఫీ కానీ ఇవన్నీ చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, తప్పకుండా చేస్తుంది. ఎలక్షన్ కోడ్ రావడం, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఖాళీ బడ్జెట్ చేయడం, వీటన్నింటి మూలంగా కొంచెం ఆగిపోయింది తప్ప అన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా అధ్యక్షుడు చెప్పినట్టుగా మీరు ఏదైతే 0 అకౌంట్లో కూడా జన్ ధన్ ఖాతాలు తెరవండి, 15 లక్షలు ధన్ అని ఇస్తామని చెప్పి అది లేదు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము ప్రతి సంవత్సరం అన్నారు, అది లేదు. మీరు రుణమాఫీ చేసింది ఎవరికైనా అంటే బడా కుబేర్లకు, నీరవ్ మోడీ కానీ, లలిత్ మోడీ కానీ, అంబానీకి కానీ, ఆదానికి కానీ లక్షల కోట్లు మాఫీ చేసి మీరు. కానీ పేద ప్రజలకు ఎప్పుడు కూడా, రైతులకు వాళ్ళకు కూడా మీరు ఎప్పుడు కూడా మాఫీ చేయలేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వం మాట మారుస్తూ ఏమనంటే దేవుని పేరు పైన మీరు మాయ మాటలు చెప్తారు. శ్రీరాముని మేము నమ్ముతాం, అందరం కూడా భక్తులమే, హిందువులమే. కానీ మీరు దాన్ని తప్పుడు ప్రచారంగా మీరు వినియోగించుకొని మీ పార్టీ కోసం ఈరోజు వినియోగించుకుంటారు. వాటిని అన్నింటినీ కూడా ఖండిస్తూ ఉన్నాం. ఇక 3వ అంశము, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు నిజంగా కూడా చాలా బాధేస్తుంది. మా పైన ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు ఒక్కొక్కరి మీద 10-15 ఉన్నాయి. ఇంకా మీ కార్యకర్తల మీద 30-40 కేసుల దాకా ఉన్నాయి.
మరి బీజేపీ ప్రభుత్వం అటు కేంద్రంలో ఒకటి ఉన్నది. రానున్నటువంటి ప్రభుత్వం మరి కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్రంలో కూడా. మీరు కూడా బీజేపీ కార్యకర్తలు బాగా దుంకుడు ఈ యొక్క దుందుడుకు చర్యలు మానుకోండి. అనవసరంగా మీరు ఈ కేసులలో తిరిగి మాతో పాటు మీరు వస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది. మిమ్మల్ని ఇన్ఛార్జీలు పట్టించుకున్నట్టు లేరు. ఇప్పుడు మళ్ళీ 99% మా ప్రభుత్వమే వస్తుంది, 1% మీ ప్రభుత్వం వచ్చింది. ఇదే ఎందుకు ఉండడం అనుకోని ఈ 5 సంవత్సరాల కూడా మీకు ఒరిగింది ఏమిటి, ఇంకా రానున్న కాలంలో కూడా మీకు ఒరిగేది ఏమిటి? అనవసరంగా ఈ దుందుడుకు చర్యలకు పాల్పడి కేసుల్లో కూడా ఎన్నుకొని ఇబ్బందుల పాలు కాకూడదని చెప్పి బీజేపీ కార్యకర్తలకు ఒక మిత్రునిగా సూచన ఇస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ప్రజలు కూడా గ్రహించిండ్రు. రేపు కాంగ్రెస్ ఎంపీలను గెలిపిస్తేనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మనవి చేస్తున్నాము. కులాలకు మతాలకు సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించడం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి ఏర్పాటు చేసినట్లు వ్యవస్థాపక అధ్యక్షులు కొక్కుల భాస్కర్ తెలిపారు. ప్రత్యేకంగా పార్లమెంట్ ఎన్నికలు రావడాన్ని గమనిస్తే ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థ ఆర్థిక విధానంతో కూడుకున్నదా, ఆలోచనతో ముడిపడి ఉందా? మరి సమస్య మనం బీసీలు అంటే మరి బీసీలకు టికెట్లు కేటాయించడంలో ప్రతి పార్టీ ఎందుకు ఊగిసలాడుతుంది అన్న విషయాన్ని నేను ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పక తప్పది. ఏది ఏమైనా కులాలు రాజకీయాన్ని శాసించడం కాదు, ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థల రాజకీయాన్ని శాసించే విధంగా ఉండాలి. మనం యాచించే విధానంగా ఉండకూడదన్న ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనలతో అన్ని వర్గాలను కలుపుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి అన్న ఒక కోణంతో ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మనం రాసుకున్న చట్టాలు ఎవరికి చుట్టాలనుకున్నప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి కూడా ఒక అసెంబ్లీ స్థాయి కమిటీలను, పార్లమెంట్ కమిటీలతో పాటు కవులు, కళాకారులు, రచయితలు, గాయకులు, పాత్రికేయులు, మేధావులు, సంఘ సంస్కర్తలే అసలైన నిర్దేశాన్ని సామాజిక పరంగా చేయడంలో మన పాత్ర బలంగా ఉండాలి అన్న ఒక కోణంలో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం సిరిసిల్లలో అని కాకుండా ప్రతి అసెంబ్లీ పరిధిలో, పార్లమెంట్ పరిధిలో, తెలంగాణ రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో దీని పునాదులు బలంగా ఉంటాయి. అయితే ఈ నెలాఖరులో ఈ పార్లమెంటు స్థాయి ఎవరికైనా టికెట్లు కేటాయించాలి. ఎవరు పార్టీ టికెట్లు 800 కోట్లు కొనుక్కుంటారో కొనుక్కోనివ్వండి, తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా డబ్బున్న వాళ్ళకే రాజకీయం అనే ఒక కోణంలో వాళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ బలాన్ని మనం తక్కువగా అంచనా వేయలేము. ఇక్కడ ఓట్లు కొనుక్కోవడం అనేది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మరి విచ్చలవిడిగా జరిగిన ఈ విధానాన్ని అరికట్టడంలో మనకు పార్లమెంటులో కనీసం అంటే కరీంనగర్, నిజామాబాద్లో బలంగా ఉన్న బీసీ వర్గాలకు టికెట్లు కేటాయించకపోవడంలో మీ ఆలోచన విధానం ఏంటి అని ఈ పద్మశాలి పరిరక్షణ కమిటీ, పద్మశాలి జాతీయ సంస్థ పరంగానే కావచ్చు, లేదా బీసీల పరంగానే కావచ్చు, మన పరిరక్షణ సమితి పరంగానే కావచ్చు, బలంగా ప్రశ్నిస్తుంది. ఈరోజు వీరు జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వడం, నేను పేరు చెప్పడం కాదు, ఇక్కడ ఎమ్మెల్సీగా ఉన్నాడు, మరి పార్లమెంట్ టికెట్ మీరు ఎవరికి ఇవ్వాలి? మరి పదవులు ఉన్న వాళ్ళకే పదవి ఇవ్వడం అంటే ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నాను. ప్రశ్నించడం కాదు, ఇక్కడ పోరాటం అనేది మేము న్యాయం కావాలనుకున్నప్పుడు బీసీలను అమలుపెట్టే ప్రయత్నంలో చేస్తున్న ఈ పన్నాగంలో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాకు పార్టీలకు అతీతంగా రేపు మీరు తెలంగాణలో 17 సీట్లు ఎవరికన్నా మీ పద్ధతి ప్రకారం ప్రకటించుకోండి. ఏ పార్టీలకు అతీతంగా మేము ఎవరిని గెలిపాలో, ఎవరిని బలపడతాలో పార్టీలకు అతీతంగా బలపరుస్తాం. ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం. మా బీసీ వర్గంలో ఉన్న ఒక్క బీసీ అంటలేము, అంటే మిగతా వర్గాలు కూడా ఆర్థికంగా ఆలోచన ఉన్న వాళ్ళు మిగతా వర్గాలు ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. నేను ఒకటే అంటాను, మనకు అంటే మనం తెలంగాణ రాష్ట్రం వచ్చాక మా నరేంద్రనాథ్ గారు ఆర్థికంగా బలంగా ఉన్నారు, మెదక్ నుండి బీజేపీ నుండి పోటీ చేశారు, తర్వాత కాంగ్రెస్ నుంచి కేసీఆర్ మీద పోటీ చేశారు, విజయసాయి మీద పోటీ చేశారు. మరి అతనికి టికెట్ ఇవ్వడంలో ఎందుకు విసలాడుతున్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. మరి మా వాళ్ళు బలంగా లేరా?
అలాంటి ఆర్థికంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నప్పుడు మరి ఆర్ సత్యనారాయణ ఒకప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఉన్నప్పుడు మరి ఆయనకు టికెట్ ఇవ్వడానికి మెదక్ సీటుకు అతను అన్నారు కూడా. వీళ్ళు మెదక్లో ఉన్నప్పుడు మీరు వేరే వర్గానికి మీరు ఎలా కేటాయిస్తారని చెప్పి ఈ సందర్భంగా మేము గొంతు ఇప్పక తప్పడం లేదు. ఒక కులం కాదు ఇక్కడ, బీసీ వర్గం, బీసీ కాదు. అవసరం అనుకుంటే మిగతా వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయాన్ని ఎదిరించే విధంగా వచ్చే నెల 30వ తారీఖు ఒక 250 మందితోని జాతీయ సమావేశం, పరిరక్షణ సమితి జాతీయ సమావేశాన్ని బలంగా ఏర్పాటు చేస్తుంది. తన గళాన్ని నింపుతుంది. మీ పార్టీ టికెట్లు అమ్ముకుంటారా, కొనుక్కుంటారా, ఓట్లు కొనుక్కుంటారా, సీట్లు కొనుక్కుంటారా, అది మీకు సంబంధించిన విషయం. కానీ ఎవరిని గెలిపించాలో, ఎందుకు గెలిపించాలో, ఎప్పుడు గెలిపించాలో ఖచ్చితంగా మేము ఒక అసెంబ్లీ కమిటీలను, పార్లమెంటరీ కమిటీలను మేము ఖచ్చితంగా ప్రకటించుకుంటూ మా విధానాన్ని, భవిష్యత్తు రాజకీయాన్ని ఒక సామాజికంగా రాజకీయంగానే కాదు, కవులు, కళాకారులు, రచయితలు అందరి వర్గాన్ని కలుపుకుంటూ మేము అసెంబ్లీ, పార్లమెంట్ కమిటీలు వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం ఈ విధంగా నేను ఒక వ్యవస్థగా ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఇల్లంతకుంట మండలం సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చెల్లా నారాయణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెల్లా నారాయణ మరియు గట్ల మల్లారెడ్డి, ముష్కం అమర్ మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ఎలక్షన్ తో ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనిని సక్సెస్ఫుల్ చేసేందుకు తమ ఆస్తులను కూడా పెట్టి పనులు చేయించామని అన్నారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో గ్రామాల్లో అనేక సంక్షేమ పథకాలను తమ సొంత ఖర్చులతో చేయించామని, చివరికి మా భార్యల పుస్తెల తాళ్లు తాకట్టు పెట్టి పనులు చేయించామని ఆవేదన వ్యక్తం చేశారు. పాత బకాయిలు చెల్లించకపోవడంతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొందని, వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించి సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని వారు కోరారు. ఈ విలేకరుల సమావేశంలో కాసం శ్రీనివాసరెడ్డి, కూనబోయిన బాలరాజు, ఎర్రవెల్లి మల్లయ్య, తిరుపతి రెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజుల ప్రణాళిక కావచ్చు, 3 రోజుల ప్రణాళిక కావచ్చు, మరి వారు ఆఫీసర్లు చెప్పినట్టు చకచక పనులు చేసి మరి ఎప్పుడూ లేని విధంగా మరి మేము ఈ 5 సంవత్సరాలు మేము కూడా గ్రామానికి గొప్పగా సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి పల్లె ప్రకృతి వనాలే కావచ్చు, నర్సరీలే కావచ్చు, కంపోస్ట్ షెడ్లే కావచ్చు, మరి పాడుపడిన ఇళ్ళను కావచ్చు, మరి ఎన్నో పనులు చేసి మరి అగవస్తాయని చెప్పేసి మొన్నటి వరకు కూడాను మరి మేము ఎదురు చూసి వేసారి మా ఉన్నటువంటి ఊర్లో అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి మా భార్యల మీద పుస్తకాలు కూడా బ్యాంకులో పెట్టి మరి ఈరోజు వీధిలో పడి అడుక్కునే స్థితికి తీసుకొచ్చినటువంటి మన కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఈరోజు మరి మేము ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. అయ్యా మరి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరైనా మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి అనుకుంటే మరి గెలవక ముందు మరి ఆనాటి ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క కావచ్చు, ఆ రోజు మరి ప్రభుత్వంలోకి రాకముందుకు ఎన్నో మాటలు మాట్లాడితే నేను నమ్మి మేము కూడా మీకు సహకరించినాం. మరి ఈరోజు మరి 8వ నెల ఆగస్టులో వేసినటువంటి చెక్కులు ఇప్పటి వరకు కూడా జమ కాక మరి మొన్న మార్చితో మరి అవి రిజెక్ట్ అయినాయని చెప్పేసి తెలవడంతో ఇంకా మేము ఏం చేస్తూ ఎట్లా అనే స్థితిలో మరి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాము. దయచేసి మీరైనా మమ్మల్ని చూసి మా యొక్క మరి పరిస్థితులను గమనించి మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటారని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ పెడతా ఉన్నాము. మరి ఆనాటి ఆ ప్రభుత్వ ఆలోచనలను వ్యతిరేకించి మీరైనా మాకు సహాయం చేస్తారని చెప్పేసి అనుకుంటే మరి ఇప్పుడు మేము ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాము. మరి ప్రభుత్వం ఆలోచన చేసి మాకు వచ్చే ఈజీఎస్ కావచ్చు, మరి ఎస్ఎస్సి కావచ్చు, మరి సిడిపి కావచ్చు, ఇంకా మన డిఎంఎఫ్టీ లాంటి పనులు ఎన్నో, సీసీ రోడ్లు కావచ్చు, ఊర్లో ఎన్నో పనులు చేసి మరి దాదాపు చిన్న గ్రామ పంచాయతీ నుంచి 2 లక్షల నుంచి ఒక్కొక్క గ్రామ పంచాయతీకి
30 లక్షల రూపాయలు 35 50 లక్షల రూపాయల వరకు కూడాను మరి వచ్చేది ఉంది. ఆనాటి ముఖ్యమంత్రి వేస్తాం నెల టంచన్గా జమ చేస్తామని చెప్పి చేయకపో 18 నెలలు మరి ఆ యొక్క స్టేట్ ఫైనాన్స్ డబ్బులు జమ చేయకపోవడంతో ఈరోజు మేము వీధిలో పడే పరిస్థితి ఎదురైంది. దయచేసి మమ్మల్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఆదుకోవాలని చెప్పేసి కోరుతాము. మరి పోయిన అసెంబ్లీ ఎలక్షన్ల సిరిసిల్ల కాన్స్టిట్యున్సీల చేసిన అభివృద్ధి పనులకు ఈజేసు డబ్బులు చెల్లించారు. మా ఇల్లంతకుంట మండలాన్ని పక్కకు పెట్టి మరి మేము నిరాధారణకు గురైన మా మాట పట్టించుకోలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 12,500 మంది సర్పంచులు మరి అంతా మా వల్లే అనేటువంటిది ప్రగల్భాలు పలికినటువంటి ఈ టీఆర్ఎస్లో ఉన్న మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ మరి వాళ్ళ సర్పంచులకు వాళ్ళ పార్టీలో ఉన్న సర్పంచులకు కూడా మరి బిల్స్ ఇచ్చే కాడ నిర్లక్ష్యం చేసి ఒక సంవత్సరన్నర కాలం నుంచి వెళ్ళి మరి స్టేట్ ఫైనాన్స్ నిధులు ఇవ్వకపోవడం, 15th ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వేసిన పైసలను దారి మళ్లించి ఈ ప్రభుత్వంలో వాడుకోవడం, వేరే దానికి వాడుకోవడం, మరి గ్రామాలల్లో మరి చాలా సర్పంచులు మానసిక వేదనకు గురి చేసినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అందుకే ఈ సర్పంచుల గోస ఊసులు తగిలి మరి ఆ ప్రభుత్వం ఎన్నిక కాకపోవడం, మరి ఇప్పటికైనా మొన్న గడిచిన STF చెక్కులు కానీ మన CDP చెక్కులు కానీ మా పంచాయతీరాజు సాధారణ నిధులు గ్రామ పంచాయతీలు ఉన్న నిధులు కానీ కొన్ని మరి చెక్కుల రూపకంగా రాస్తే 8 నెలల నుంచి వెళ్ళి STOలో జమ చేస్తే ఆ STOలో ఉన్న జమ చేసిన చెక్కులు అన్నీ వాపసు వచ్చినాయి. మేము 3 రోజుల నుంచి వెళ్ళి తీవ్ర మనస్తాపానికి గురి చెందుతున్నాం, తీవ్ర మనోవేదనకు గురి చెందుతున్నాం. మరి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న మరి మా బాధను అర్థం చేసుకొని, ఎందుకంటే గ్రామాలలోనే మేము నిరంతరము మా ప్రజలతోనే మమేకమై ఉంటాం కాబట్టి మేము మాకు వచ్చే డబ్బులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కానీ మొన్న వెమ్లవాడకు వచ్చినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారు మరి సర్పంచులకు ఇబ్బంది ఉన్న మాట వాస్తవమే. గత ప్రభుత్వం తీవ్ర ఇబ్బంది పెట్టింది సర్పంచులని మరి మాట్లాడడం జరిగింది. మరి అదే మాట యాదిపుంచుకొని దయచేసి మంత్రి గారు కానీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మా బాధను అర్థం చేసుకొని మేము మరి బిల్లులు త్వరగా అచ్చటట్టు చేసి మేము కూడా మీ ప్రభుత్వానికి రాబోయే కాలంలో సహాయ సహకారాలు అందించడానికి ముందుగా ఉంటామని మరి మా బాధలు అర్థం చేసుకొని మా కుటుంబాలు విచ్ఛిన్నం కాకుండా మేము నవ్వులపాలు కాకుండా మరి సర్పంచ్ అంటే గౌరవప్రదమైనటువంటి పదవి, ప్రజల యొక్క గౌరవం కొరకు మా ఆత్మ గౌరవం కొరకు బతుకుతాం కాబట్టి మరి అది దృష్టిలో పెట్టుకొని ఏ నాయకుడైనా ఒక నాయకుడే, ఒక సర్పంచ్ అంటే ఒక నాయకుడే, ఎమ్మెల్యే అంటే ఒక నాయకుడే. మా స్థాయిలో మేము నాయకులం కాబట్టి మా ప్రజల ముందట మేము చులకన భావం ఏర్పడకుండా దయచేసి మాకు వచ్చే బిల్లులే చట్ట ప్రకారం MB రికార్డు అయినే వచ్చే అటువంటి పద్ధతి ప్రకారమే ఇప్పించగలరని ఈ ప్రభుత్వాన్ని వేడుకో. శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో రాచెల్ల గొల్లపల్లి గ్రామంలో వేణుగోపాల స్వామి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం రాచెల్ల గొల్లపల్లి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ 3 రోజులుగా 5 మంది రీత్వికుల చేత శివరామకృష్ణ భజన మండలి సహాయం చేత ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమం అత్యంత వైభవంగా కనుల పండుగగా నిర్వహించినట్లు తెలిపారు. స్వామివారికి స్వస్తి పుణ్యవచనం మహాగణపతి పూజతో ప్రారంభమై స్వామివారి ఎదుర్కొళ్ళు రాధా రుక్మిణి సత్యభామ సమేత స్వామివారి కళ్యాణం ఈ రోజు వేణుగోపాల స్వామి సన్నిధిలో జరిగిందని, అదేవిధంగా ఈ రోజు సాయంత్రం మంగళహారతులతో స్వామివారి ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇటు కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు పొన్నాల వెంకటరెడ్డి, మరి శ్రీనివాస్ రెడ్డి, గురాల సత్యరెడ్డి, పాసం నాగిరెడ్డి, పాసం నారాయణ రెడ్డి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన అర్చకులు నరహర్ శర్మ, బుగ్గా కృష్ణమూర్తి శర్మ, వాసు శర్మ, శ్రీనివాస్ శర్మ, ఆంజనేయులు శర్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ తాత పేరు రాజవర్మన్ అట. రెండో
రెండో చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు కాశ్యపవత్సార రేభ రైభ శాండిల్య సప్త ఋషేయ కాశ్యప ఆయన పేరు ఆమె పేరు రుక్మిణీ దేవి. ఇంకో భార్య కూడా ఆమె కూడా చెప్తానండి. ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు ఆంగీరస భాస్పత్య భారత త్రయాదశ పౌరాణిక ఆంగీరస గోత్రోద్భవాన్ అనమిత్ర మహారాజ వరుణాత్రి చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే శుభం భవతు. అర్చిత ప్రాచిత పుత్రిగా అతి పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో కూడా ప్రతి సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. గత 3 రోజులుగా మరి 5 మంది ఋత్వికుల చేత మరి శివరామకృష్ణ భజన మండలి సహాయం చేత మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. స్వామివారికి స్వస్తి పుణ్యావాచము, మహాగణపతి పూజతో ప్రారంభమై స్వస్తి పుణ్యావాచము, ఋత్విక్వర్ణ అంకురార్పణ, స్వామివారి ఎదుర్కోళ్లు, అదేవిధంగా శ్రీ రాధా రుక్మిణి సత్యభామ సమేత స్వామివార్ల కళ్యాణం ఈరోజు వేణుగోపాల స్వామి సన్నిధిలో జరిగింది. భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి యొక్క కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఈరోజు సాయంత్రము మరి మంగళహారతులతో స్వామివారి యొక్క ప్రాంగణం నుంచి బస్టాండ్ వరకు మరి పెద్ద ఎత్తున రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ రథోత్సవ కార్యక్రమంలో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రధానంగా శివరామకృష్ణ భజన మండలి ప్రతి సంవత్సరం కూడా మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్ట నష్టాలు ఉన్నా కూడా స్వామివారి ఉత్సవాలను అత్యంత వైభవపేతంగా చేయడం చాలా గర్వంగా ఉంది. మరి రానున్నటువంటి మరి సంవత్సరంలో కూడా భక్తులు మరి అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క ఉత్సవాలకు చేయూతనిచ్చి మరింత రెట్టింపుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి గ్రామాన్ని కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.